హాయ్ అండి. ఈరోజు వచ్చేసి ఒక సిస్టర్ అయితే కామెంట్ అయితే చేసింది. నెక్ వచ్చేసి 8.5 అయితే ఎలా కుట్టుకోవాలి, చెస్ట్ వచ్చేసి 35, నడుము వచ్చేసి 33. సో కామెంట్ అయితే చేశారన్నమాట. ఈ కామెంట్కు నేను రిప్లై అయితే ఈరోజు వీడియో అయితే కనుక చూపిస్తున్నాను. సో వీళ్ళైతే పొడవు అయితే చెప్పలేదండి, అందాజుగా అయితే నేను పొడవు అయితే మార్కింగ్ అయితే చేస్తున్నాను. సో పొడవు వచ్చేసి ఒక అందాజుగా అయితే 13 తీసుకుంటున్నా. దానికి ఒక 1 ఇంచ్ అనేది కలుపుకొని 14 ఇంచులు అనేది ఇక్కడ మార్కింగ్ అనేది చేస్తున్నాను. ఇది పొడవు మార్కింగ్ అనమాట. ఈ చివరను కూడా ఒక మార్కింగ్ అనేది చేస్తున్నాను. ఇది వచ్చేసి మనకు పొడవు మార్కింగ్. అందాజ్ కోసం అయితే ఇట్లా మార్కింగ్ అయితే చేసేస్తున్నాను. ఇప్పుడు చూడండి, వీళ్ళు వచ్చేసి చెస్ట్ ఎంత చెప్పారు, మనకు 35 చెప్పారు. 35ను మనం 4 భాగాలు చేసేసుకుంటే ఎంత వస్తుంది, ఒకసారి టేప్ని ఇట్లా మడత పెట్టేసుకుని 35 దగ్గరికి ఇలా పెట్టేసుకొని చూసుకుంటే మనకి ఎంత వచ్చేది అనేది తెలిసిపోతుంది అనమాట. సో ఇట్లా మడత అనేది చూసేసుకోవాలి. నాకు ఇక్కడ వచ్చేసి 4వ భాగం వచ్చేసి 35లో 4వ భాగం వచ్చేసి 9కి 2 గీతలు తక్కువ అయితే ఉందన్నమాట. సో 9కి 2 గీతలు తక్కువ ఇక్కడ మార్కింగ్ అనేది చేస్తున్నాం. ఇది చెస్ట్ మార్కింగ్. సైడ్ 2 ఇంచులు కుట్ల కోసం ఇదే మార్కింగ్ ఇక్కడ చేస్తున్నాను. 9కి 2 గీతలు తక్కువ, ఇది చెస్ట్ మార్కింగ్. ఇక్కడ టైట్ ఫిట్టింగ్ కుట్ అనేది రావాలన్నమాట. సో ఇక్కడ 2 ఇంచులు కుట్ల కోసం, సైడ్ లావైతే కుట్లు ఇప్పుకోవడం కోసం అనమాట. ఇది ఇక్కడ వచ్చేసి మనకు టైట్ ఫిట్టింగ్ కుట్ అనేది ఇక్కడ రావాలా. చూసారు కదా, ఇది వచ్చేసి నడుము పట్టి సపరేట్ జాయింటింగ్ చేయడం కోసం ఒక అర్ధ ఇంచ్ అనే మార్కింగ్ చేశాను. వచ్చేసి నెక్ పొడవు వచ్చేసి మనకు 8.5 అని చెప్పారనమాట. సో పైన నుంచి చూస్తున్నాను నేను 8.5. సో ఇది ఓకే అయిన తర్వాత ఇది వచ్చేసి మనకు డీప్ నెక్ కాదు, హై నెక్ బ్లౌజ్ అనమాట. ఇది అంటే మనకు నెక్ చిన్న బ్లౌజ్. సో వీటికి షోల్డర్ ఎంత పెట్టుకోవాలి, సంఖ్య పెట్టుకోవాలనేసి మీకు డౌట్ ఏం అవసరం లేదండి. నార్మల్గా వచ్చేసి మనకు ఇక్కడ చూడండి, ఈ చెస్ట్ వచ్చేసి మనకు 9.2 గీతలు తక్కువ ఉంది కదా, 9కి 2 గీతలు తక్కువ ఉంది. దాన్ని ఇట్లా టేప్ దగ్గరికి ఇట్లా సగానికి ఇట్లా చేసుకుంటే మనకు 4.5కు 1 గీత తక్కువ అయితే వచ్చింది. సో దీనికి ఇంకొక 1 ఇంచ్ అని కలుపుకోవాలి. అప్పుడు 5.5కు 1 గీత తక్కువ అనమాట. సో 5.5కు 1 గీత తక్కువ అనేది ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకొని, ఇంకా షోల్డర్ ఇట్లా చిన్న నెక్ వాళ్ళకి కంపల్సరిగా షోల్డర్ వచ్చేసి అంటే ఇది వచ్చేసి మనకు షోల్డర్ 5.5 తీసేసుకోవచ్చు అండి. ఇది మనకు హై నెక్ బ్లౌజ్ కాబట్టి 5.5 షోల్డర్ తీసేసుకోండి. ఇంకా ఏం మార్చాల్సిన అవసరం ఉండదన్నమాట. 5.5 షోల్డర్ తీసేసుకోవచ్చు. అలాగే సంఖ కోసం కూడా 5.5 తీసుకోవాలి. అంతకంటే ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇది మనకు కరెక్ట్గా సరిపోతుంది అనమాట. సో చూడండి, ఈ విధంగా మనకు షోల్డర్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. సో ఇక్కడ వచ్చేసి కంపల్సరిగా 1.5 అనేది తీసుకోండి. మీరు ఇక్కడ వచ్చేసి మనకు మీకు ఈ లైన్స్ అనేది సక్రమంగా కొట్టేసుకోండి. ఈ శంకర్ దగ్గర అంటే మనకి ఇట్లా ఎల్ షేప్ వచ్చింది కదా, ఈ బాక్స్లో మనకు ఇక్కడ కంపల్సరిగా 1.5 అనేది ఉండేలాగా చూసుకోండి. మళ్ళీ ఇది అనేది మనకు తక్కువైంది అనుకోండి, ఇక్కడనే మనకు నెక్కనే ఈ భాగం పట్టేసినట్టుగా ఉంటుంది, అసలు నెక్కదనమాట. సో అందుకోసం వచ్చేసి ఇట్లా రౌండ్ షేప్ అనేది ఇట్లా తీసేసుకోండి. ఓకేనా. ఇప్పుడు వచ్చేసి వీళ్ళు నెక్ బాగా బ్రాడ్గా తొడిగే వాళ్ళైతే కనుక బాగా నార్మల్గా వచ్చేసి ఇక్కడ 3 ఇంచులు అనేది షోల్డర్ వచ్చేసి 3 ఇంచులు తీసేసుకుంటే మనకి ఇక్కడ వచ్చేసి 2.5 అనేది వచ్చేస్తుంది. కానీ మనం ఇక్కడ వచ్చేసి వీళ్ళు ఒకవేళ బాగా బ్రాడ్గా తొడగని వాళ్ళైతే కనుక ఇక్కడ 2 ఇంచులే తీసేసుకోవచ్చు. వాళ్ళ షోల్డర్ని పట్టేసి మనం నెక్కనే మార్కింగ్ చేసేది ఉంటుంది అనమాట. సో ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఇక్కడ వచ్చేసి నేను 2 ఇంచులే తీసుకుంటున్నా. ఈ సైజు వాళ్ళు కొంచెం షోల్డర్ పెద్దగానే తొడిగే అవకాశం ఉంటుంది. ఒకవేళ చిన్నగా తొడిగే వాళ్ళైతే కనుక మనం ఇక్కడ 2.5 అనేది తీసేసుకోవచ్చు. ఓకేనా. సో ఇప్పుడు వచ్చేసి మనకు ఇది వచ్చేసి ఇక్కడ 2 ఇంచులు తీసుకున్నాం కాబట్టి ఇక్కడ 2.5 అనేది తీసేసుకుంటున్నా. చూసారు కదా, ఈ విధంగా ఇట్లా మార్కింగ్ చేసుకొని కటింగ్ అనేది చేసేసుకోండి. నడుము వచ్చేసి 33 చెప్పారు. దాన్ని ఇట్లా 4వ భాగం చేసుకుంటే మనకు ఎంత వస్తుంది, 33 4వ భాగము 8.2 వచ్చిందనమాట. 8.2 ఒక 1 ఇంచ్ అనేది కలుపుకోండి. మనం టక్స్లు వేసుకుంటాం కదా, సైడ్ కుట్ల కోసం వచ్చేసి 2 ఇంచులు. ఇప్పుడు వీళ్ళకు నడుము చెస్ట్కు చూడండి చాలా డిఫరెంట్ అయితే వచ్చేసింది. సో ఈ విధంగా ఇక్కడ 1 ఇంచ్ అనేది మనం పెంచామన్నమాట. అంటే చెస్ట్ నడుములు వచ్చేసి 33 ఇంచులు వచ్చినప్పుడు మనకు దానికి మళ్ళీ ఒక 1 ఇంచ్ అనేది కలుపుకోవాలన్నమాట. 4వ భాగం చేసిన తర్వాత ఒక 1 ఇంచ్ అనేది కలుపుకున్న తర్వాత ఇక్కడ మార్కింగ్ అనేది చేశాను. సో చూసారు కదా, ఇప్పుడు చెస్ట్ మనకు
చెస్ట్కు నడుముకు చాలా వ్యత్యాసం అనేది కొద్దిగానే ఉందన్నమాట. సో అందుకోసం నడుము కాడ కొంచెం పెరిగింది. సో ఏం కాదండి, అడ్జస్ట్మెంట్ అనేది చేసేసుకోవచ్చు. మీకు ఇప్పుడు నడుము లూజ్ ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ కూడా మీరు ఇంకా కొంచెం పెంచుకోవాలంటే పెంచుకోవచ్చు, కానీ అవసరం లేదండి, మనకు క్లాత్ అంతా వేస్ట్ అయిపోతుంది ఇక్కడ సైడ్. సో అందుకోసం వచ్చేసి ఇక్కడ పెంచేస్తున్నాను నేను. సో ఇక్కడ వచ్చేసి మనకు నడుము లూజ్ ప్రకారంగా మార్కింగ్ చేశాను. మ్యాక్సిమం అందరికీ వచ్చేసి చెస్ట్ ప్రకారంగా మార్కింగ్ చేసుకోవాలి, కానీ ఇక్కడ వచ్చేసి మనకు నడుముకు చెస్ట్కు వ్యత్యాసం ఏమి ఎక్కువ లేదనమాట. సో అందుకోసం నడుము లూజ్ ఎట్లా వ్యత్యాసం ఎక్కువ లేనప్పుడు నడుము లూజ్ ప్రకారంగానే కొంచెం ఎక్కువ అనేది ఇక్కడ మార్కింగ్ అనేది చేసేసేయండి. ఇక్కడ వచ్చేసి మనకు కుట్టు వచ్చేసి ఇట్లా వస్తుంది అనమాట, ఇట్లా క్రాస్ వస్తుంది వీళ్ళకి కుట్టు. అంటే మనం ఇక్కడ టక్స్లు వేసేసరికి ఈ కుట్టు అనేది చక్కగా వచ్చేస్తుంది. ఓకేనా, ఈ విధంగా. ఇప్పుడు ఈ మార్కింగ్ కాదనమాట, ఈ మార్కింగ్. కొంతమందికి చెస్ట్ వచ్చేసి ఎక్కువ ఉంటుంది, నడుము వచ్చేసి సన్నగా ఉంటుంది. కానీ వీళ్ళకి వచ్చేసి నడుము చెస్ట్కు ఒక 2 ఇంచుల తేడా ఉంది. సో అందుకోసం వచ్చేసి మనము ఇక్కడ నడుము లూజ్ అనేది కంపల్సరీగా తీసుకోవాల్సి ఉంటుంది. కానీ నేను కొన్ని జైట్లకి అయితే నేను నడుము లూజ్ అసలు తీసుకోనండి. ఇట్లాంటి బ్లౌజ్ వచ్చినప్పుడు మాత్రం కంపల్సరీగా నడుము లూజ్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే అండి, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నేనైతే ఇది వీడియో మీకు కోసమే ప్రత్యేకంగా అయితే తీశాను. ఇది ఏదైనా బ్లౌజ్ నేను స్టిచ్చింగ్ చేసే బ్లౌజ్ అయితే కాదండి. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి ఈ మెథడ్లో మీరు బ్లౌజ్ కటింగ్ చేసి చూడండి, బాగా పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తుంది అనమాట. సో చూడండి, ఇప్పుడు వచ్చేసి మీకు బ్యాక్ పార్ట్ పర్ఫెక్ట్ కటింగ్ చేసినప్పుడు ఫ్రంట్ పార్ట్ ఆటోమేటిక్గా పర్ఫెక్ట్ అయితే వచ్చేస్తుంది. కానీ నాకు మీకు బ్లౌజ్ ఫ్రంట్ వచ్చేసి నాకు అంటే బ్లౌజ్ పొడుగు చెప్పలేదు మీరు. బ్లౌజ్ పొడుగు చెప్పింటే నేను ఫ్రంట్ పార్ట్ కూడా మార్కింగ్ చేసి చూపించేదాన్ని. సో మీరు పొడుగు చెప్పలేదు కాబట్టి మీకు కండాస్ కోసం ఇది మార్కింగ్ అయితే చేసి చూపిస్తున్నాను. సో ఇది బ్యాక్ పార్ట్ మనకు పర్ఫెక్ట్ వచ్చిందంటే ఫ్రంట్ పార్ట్ కూడా పర్ఫెక్ట్ అయితే వచ్చేస్తుందండి. సో యాజ్ ఇట్ ఈస్గా నేను వీడియోస్ చేసి చూపించాను కదా, బ్లౌజెస్ అయితే ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో దాని ప్రకారంగా కటింగ్ అయితే చేసుకోవాలి. సో ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ అయితే మీకు చూపించాను. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.